వెల్కమ్ బ్యాక్. ఇటీవల ఆఫ్రికన్లపై జరిగిన దాడికి క్లారిటీ ఇచ్చారు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్. ఆఫ్రికన్లపై దాడులు జరగడం నేరమేనని, అయితే ఇవి జాతి అహంకార దాడులు కాదని మంత్రి చెప్పారు. భద్రత విషయంలో ఆందోళన వద్దని భరోసా ఇచ్చారు. భిన్నత్వంలో ఏకత్వంగా పేరు పొందిన భారతావనిలో జాతిపరమైన దాడులు జరిగే అవకాశం ఉందా? అసలు ఈ దాడులకు కారణమేంటి? సుష్మా స్వరాజ్, ఆఫ్రికన్స్కి సంబంధించి ఇది రేసిజం మీద జరిగిన దాడి కాదు అంటే, ఆఫ్రికా టూర్ పిఎం టూర్ ఉంది, దాని ముందు ఏదో కొంచెం రాయబారుల్ని వాళ్ళని సంతృప్తి పరచడానికి సుష్మా స్వరాజ్ ఇలా మాట్లాడారనుకోవాలా, లేకపోతే నిజంగానే అలాంటి యాంగిల్ ఏం వీళ్ళకి కనిపించలేదా ఇన్వెస్టిగేషన్? అంటే సుష్మా స్వరాజ్ గారు చెప్పింది నిజము, మనకు కూడా తెలుసు కదా. భారతదేశంలో కొంతమంది ఆఫ్రికన్ యూత్ పైన దాడులు జరిగినాయి. ఈ దాడులు జాత్యహంకారంతో జరిగింది, రేసిస్ట్ రూపంలో జరిగింది అనే ఒక భావనతో ఆఫ్రికా దేశాల రాయబారులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. నిజమే, భారతదేశానికి ఒక ప్రత్యేకత. ఇవాళ మీరు గమనించండి, ఆఫ్రికన్ స్టూడెంట్లు మన దగ్గర ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే అమెరికన్ సొసైటీలో కూడా నల్లజాతీయుల పట్ల ఇప్పటికీ కూడా సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గానే ఉంటారు. మీరు అమెరికన్ సొసైటీ కనుక చేస్తే ఇప్పటికీ ఆర్థికంగా సామాజికంగా లోయర్ ల్యాడర్లో ఎవరు ఉంటారంటే బ్లాక్స్ ఉంటారు. బ్లాక్స్ తర్వాత హిస్పానిక్స్, లాటినోస్ ఉంటారు. అందువల్ల ఇప్పటికీ కూడా వైట్స్కు బ్లాక్స్కు మధ్య తేడా ఉంది. కానీ భారతదేశానికి ఆ చరిత్ర లేదు. మనం దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి దురహంకార పాలనకు వ్యతిరేకంగా అక్కడ నెల్సన్ మండేలా లాంటి వాళ్ళు జరిపిన పోరాటానికి మద్దతు ఇచ్చాం. మండేలా గారు జైల్లో ఉన్నప్పుడు ప్రశ్న అడుగుతారు విలేకరి, మీరు జైలు నుంచి విడుదలయ్యాక సందర్శించే మొదటి దేశం ఏదవుతుంది అని అడిగినప్పుడు అది భారతదేశం అవుతుంది అని చెప్పాడు సమాధానం. అమెరికా అధ్యక్షులు ఆఫ్రో అమెరికన్ అయిన బరాక్ ఒబామా భారత పార్లమెంట్లో ఒక మాట చెప్పాడు. మార్టిన్ లూథర్ కింగ్ అనే ఒక సంస్కరణ అభిలాషి భారతదేశంలోని మహాత్మా గాంధీ చేత స్ఫూర్తి పొంది ఉండకపోతే నేను ఈరోజు అమెరికా అధ్యక్షుడిగా భారత పార్లమెంటును అడ్రస్ చేసేవాడినే కాదు అన్నాడు. అంటే అమెరికాలో జరిగిన సివిల్ రైట్స్ మూవ్మెంట్ కూడా స్పిరిట్ ఇండియా. అందువల్ల భారతదేశంలో ఇలాంటి జాత్యంకర భావాలు ఎప్పుడూ లేవు. కొన్ని ఇన్సిడెంట్ జరగచ్చు, అక్కడ లోకల్ పరిస్థితులు ఉండొచ్చు, కొంతమంది దారి తప్పినటువంటి వారు ఇటైనా అటైనా ఉండొచ్చు. ఆ వాస్తవంగా మనకు విజువల్స్లో స్థానికులు హెల్ప్ చేసినట్టు కూడా చూపెడుతున్నారు. కానీ జనరల్గా భారతదేశంలో ఈ జినోఫోబియా అంటే విదేశీయుల పైన వ్యతిరేకత లేదు. ఈ దేశాన్ని 200 ఏళ్ళు పాలించి అల్లూరి సీతారామరాజును అంతం చేసి భగత్ సింగ్ను ఉరి చేసిన బ్రిటిష్ వాళ్ళ మీదనే లేదు మనకు. వీళ్ళ మీద ఎక్కడ ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు బ్రహ్మాండంగా తిరుగుతలేరు మన దేశంలో. ఎక్కడన్నా వ్యతిరేకత ఉందా? నిజంగా ఉండాలంటే కోపం ఉండాలి కదా బ్రిటిష్ వాళ్ళు. మరి వీరపాండే, కట్ట బ్రహ్మన్న, మా కన్నగంటే హనుమంతు, వీళ్ళందరూ ఇట్లా మన లిస్ట్ చదవాలి కదా. మనం చదువుతున్నామా? మా మన్యం వీరులు అన్యాయం చేశారు, మా గంటందరూ ఏం చేశారు అని మనం అంటలేం కదా. అందువల్ల అలాంటి జాతీయ అహంకారం భారతీయ సంస్కృతికి, భారత నాగరికతకు అలవాట్లేదు. అందువల్ల ఇలాంటి కొద్దిమంది యువతీ యువకులు ఎక్కడైనా పొరపాట్లు జరగచ్చు, ఎవరైనా ఇటైనా అటైనా. దానిని భారత సమాజంలోనే ఒక రేసిజంగా చెప్పడం కరెక్ట్ కాదు. అందువల్ల సుష్మా స్వరాజ్ అనేది 100కి 100 నిజం. బట్ హౌ టు కన్విన్స్ దెమ్ సార్? అంటే వాళ్ళు అసలు ఆఫ్రికా డే జరుపుకోకర్లేదు అది ఇది కొంచెం చాలా గట్టిగా మాట్లాడారు. అంటే డెఫినెట్ గా అప్పుడు ఇండియాలో ఇలాంటి జరిగితే ఎవరికైనా ఫీల్ అవుతారు కదా. బాగా మార్కులు వచ్చేటోళ్ళకి సడన్ గా మార్కులు రాలేదనుకో ఎక్కువ ఫీల్ అవుతాం, తక్కువ మార్కులు వచ్చేటోళ్ళకి తక్కువ మార్కులు వచ్చిన పెద్ద ఫీల్ కాదు, ఎవరికి అలవాటే అని. అందువల్ల ఇండియాలో ఆ అభిప్రాయం రావడం, దానికి మనం జాగ్రత్త పడాల్సింది. ఒకటి, ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. భారతదేశంలో ఉన్న ప్రజలు కూడా మన దేశం గొప్పతనం ఇది, మనం విదేశీయుల్ని ఆహ్వానించాం, యాక్సెప్ట్ చేశాం. భారతదేశం కల్చరే అసిమిలేటివ్ కల్చర్, ఇండియన్ కల్చర్. ఈ అసిమిలేటివ్ కల్చర్ను మనం కాపాడుకోవాలి. ఈ అసిమిలేటివ్ కల్చర్ కాపాడకపోతే ఈ దేశం దెబ్బతింటుంది, ఈ దేశం వీక్ అవుతుంది. ఈ కల్చర్ను మనం కాపాడుకోవాలి అనేది ఎకనామిక్గా కూడా వీళ్ళందరూ రావడం వల్ల బెనిఫిట్. ఇవాళ ఉస్మాన్ సిటీలో కొన్ని 100 సంఖ్యలో ఆఫ్రికన్లు ఉన్నారు. అసలు ఉస్మాన్ సిటీ నడుస్తున్నది ఉస్మాన్ సిటీ విద్యార్థులు కడుతున్న ఫీజులు కాదు, ఇలాంటి వాళ్ళు కడుతున్న ఫీజుల వల్ల నడుస్తున్నది. అందువల్ల ఈ బెనిఫిట్ మనం పొందొచ్చు. కొన్ని ఇప్పుడు $1,000 కోట్ల ఇలా సంపాదించుకుంటారు. సింగపూర్ లాంటి దేశం, ఆడ టీచర్లు లేరు, స్టూడెంట్ లేరు. టీచర్లను ఇతర దేశాల నుంచి తీసుకుంటున్నారు, స్టూడెంట్స్ని ఇతర దేశాల నుంచి తీసుకుంటున్నారు. తీసుకొని అక్కడ పాఠాలు చెప్పాలి, సంపాదించుతున్నారు. మనం ఎందుకు సంపాదించకూడదు? నా క్లాస్లో కూడా ఒక ఆఫ్రికన్ ఉన్నాడు, ఒక ఇరానియన్ ఉన్నాడు, ఒక ఇరాకీ స్టూడెంట్ ఉన్నాడు, ఒక సైప్రస్ స్టూడెంట్ ఉన్నాడు, ఒక సిరియా స్టూడెంట్ ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడే నీకు గ్లోబలైజేషన్లో మన పిల్లలకు కూడా
ఇక్కడి పిల్లలకు కూడా ఎక్స్పోజర్ వస్తుంది, ప్రపంచం అంతర్జాతీయ వాతావరణంలో చదివిన ఎక్స్పీరియన్స్ వస్తుంది. అందువల్ల మన ప్రజలకు కూడా మనం విజ్ఞప్తి చేయాలి, మనం లెటర్స్ వెల్కమ్ దెమ్ విత్ హోల్ హార్టెడ్నెస్. 2 చేతులు చాచి మన హక్కును చేర్చుకోవాలి. విదేశీయుల పట్ల ఆ గౌరవం మనలో ఉండాలి, మన బాధ్యత పౌరులుగా. ఇలాంటి జరగకుండా నివారించాల్సిన అవసరం ప్రభుత్వం పైన, ప్రజలపైన ఉంది. ఇవి ఇప్పటిదాకా ఉన్న హెడ్లైన్స్ పై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ. స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ.